దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. ధ్యానించి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాము. ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా దేవుని మాటలు వినటానికి కొరకై? ప్రతి వారం కూడా ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవునికి వందనస్తున్నై ఉన్న ఈ సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. యేసయ్యా, ఈరోజు మీ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మాతో మీరు మాట్లాడండి. నిశ్చయముగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినము మీరు ఏమి మాట్లాడాలని తలంచి ఉన్నారు? మా ప్రియులందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు సిద్ధపరచండి. మీ చేతులు సమర్పిస్తుంటున్నాను. మీ దాసులు మరుగుపరుచుకునండి. మీ యొక్క చిత్తానుసారంగా మాట్లాడించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ దినపు లేఖనాలను మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము మొదటి వచనపు భాగములో నుంచి మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం. మీరు తీర్పు తీర్చుకుడి, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు, అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు. 2వ వచనం కూడా చదువుదాము. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ప్రభు ఈ మాటలు మన వినికుల్లో దీవించునుగాక. ఎంత చక్కటి భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని లేఖనం మనకు తెలియచేస్తుంటున్నది ఏంటంటే, తీర్పు తీర్చుకుడి. మనము తీర్పు తెచ్చకూడదని దేవుని వాక్యము తెలియచేస్తూ, చాలా సందర్భాల్లో మనం ఎదుటివానికి తీర్పు తీర్చడానికి కొరకై మనం సాహసిస్తూ ఉంటాం. దేవుని వాక్యము తెలియచేస్తుంటున్నది ఏంటి అంటే, తీర్పు తీర్చేదాని కొరకై మనం సాహసించకూడదు. మనము తీర్పు తీర్చువారంగా మనం ఉండకూడదు. ఎందుకు మనం తీర్పు తీర్చువారంగా ఉండకూడదు అని మనం చూసినట్టయితే, వాక్యం ఇక్కడ తెలియచేస్తుంది, మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు. మనము తీర్పు తీర్చేదాన్ని బట్టి దేవుడు మనకు కూడా తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యములో నుంచి మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు భక్తుడు దీని గురించి ఒక మాట తెలియచేసి ఉన్నాడు. ఆ మాటను మనము ఈ సమయంలో పరిశీలన చేద్దాం. ఆయన ఏమని చెప్తూ ఉంటున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుటకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను. 4లో కూడా అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడునిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఈడు ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడో తెలుసా? ఇక రాస్తున్న మాటను పరిశీలన చేసినట్టయితే, ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి.
ఎవరి చేతనైనా కూడా నేను విమర్శించబడ్డా, ఎవరి చేత నేను ఏలెత్తి చూపించుకోవడం, ఇది ఎలా ఉందో తెలిసిన ఇది మిక్కిలి అల్పమైన సంగతి అంటున్నాడు. అయితే మరొక మాట అంటున్నాడు, నన్ను నేనే విమర్శించుకొనను అని కూడా అంటూ ఉన్నాయి. నన్ను నేను విమర్శించుకోను. ఎందుకో తెలిసిన ఇతరులు విమర్శించడము ఇది అల్పమైంది అంటున్నాడు. తను తాను విమర్శించుకోవడము అది సరైంది కాదంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ రాస్తూ ఉన్నాడు 4వ వచనములో, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఎంత చక్కటి మాట! నా యందు ఏ దోషమును నాకు కానరాదు. కొన్ని సందర్భాల్లో మనల్ని గురించి మనము ప్రతి విషయంలో మనం మంచివారం అనుకుంటూ ఉంటాం. మనం చేసే పని మంచిది అనిపిస్తుంది, మనం మాట్లాడే మాట మంచిది అనిపిస్తుంది, మనము ప్రవర్తించే ప్రవర్తన మంచిది అనిపిస్తుంది. ప్రతిదీ మంచిది 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 మంచిది. ఏ దోషము కూడా మనలో మనకు కానరాదు. మనలో మనకి ఏమనిపిస్తుంది? ప్రతిదీ కూడా మంచిది, ఇది సరైనది, ఇది నేను చేస్తున్నది కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం తెలియచేస్తూ ఉంటున్నదో తెలుసా? స్పష్టంగా చెబుతూ ఉన్నది, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నీతిమంతుడుగా ఎంచబడను. ఎందుకు నీతిమంతుడిగా అతను ఎంచబడ్డు? తను తాను విమర్శించుకుంటే అక్కడ రాయబడిన ప్రకారముగా అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డు. కొన్ని సందర్భాల్లో తనకు తానుగా తీర్పు తీర్చుకుంటే అతడు మంచివాడిగానే అనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడదు. దేవుని దృష్టికి అది మంచిదిగా ఎంచబడదు. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తుంటున్న విషయం ఏంటంటే, స్పష్టంగా దేవుని మాట తెలియచేస్తుంది. చదువుదాము. ఇక్కడ రాయబడిన మరో మాట, ఆ మాటను పరిశీలించేద్దాం. 4వ వచనాన్ని, నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను విమర్శించేది ఎవరో తెలుసా? మనుషులు కాదు. నన్ను విమర్శించువాడు ప్రభు విమర్శిస్తాడు. తీర్పు తీర్చేది ఎవరు? మనల్ని శోధించేది ఎవరు? నన్ను పరిశోధించేది ఎవరు? దేవుడే. దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు, దేవుడు మనల్ని విమర్శించినప్పుడు, దేవుడు మనల్ని సరిచేయటానికి కొరకై వచ్చినప్పుడు మనం నిజముగా మనం ఎలా ఉన్నామో మనకు అప్పుడు తెలుస్తుంది. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంటున్నది ఏంటంటే, మనల్ని మనం విమర్శించుకోవడం కాదు, మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి ఇంకొక వ్యక్తి ఏనెత్తి చూపించడం కాదు. మన గురించి ప్రభువు చెప్పినప్పుడే మనం సరైన విధానంలో మనం ఉండగలుగుతాం. అందుకని దేవుని వాక్యము తెలియచేస్తుంది, తీర్పు తీర్చుకోండి. తీర్పు మనం ఎవరికి మనం తీర్పు తీర్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు. అప్పుడు మనల్ని గురించి కూడా మన మీదకి తీర్పు రాకుండా ఉంటుంది. వాక్యం అక్కడ అదే చెబుతోంది. మరొకసారి ఆ భాగాన్ని చదవండి. రోమియోలకు రాసిన పత్రికలో కూడా రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడైనా సరే నిరుత్తరుడవై ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. తీర్పు తీర్చే వారంగా మనం ఉన్నట్టయితే మనం ఎవరైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. తిరిగి నువ్వు సమాధానం చెప్పలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ తీర్పునైతే తీరుస్తున్నావో అదే విధంగా నీ గురించి నువ్వు తీర్పు తీర్చుకొనిచున్నావు. వాక్యము స్పష్టంగా మనకు తెలియచేస్తుంటున్నది. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు హెచ్కేలు గ్రంథమును. ఆ మాటను మనం పరిశీలన చేద్దాం. హెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము
52వ వచనాన్ని చదువుదాం. 52వ వచనం. నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలెను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు కనుక నీవు అవమానపరచబడి సిగ్గునందువు. ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడబడిన లేఖనాన్ని మనం చూస్తే అక్కడ తీర్పు తీరుస్తుంది. తనలో లోటుపాట్లు ఎన్నో ఉన్నప్పటికీ ఇక రాయబడి ఉంది, అత్యధికమైన హేయక్రియలు జరిగించుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె ఏ విధంగా ఉందని రాస్తూ ఉంటున్నాడో తెలుసా? తన సహోదరి విషయములో ఏ విధంగా ఉంది? తీర్పు తీర్చేదిగా ఉంది. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావాలను. ఎందుకంటే ఆ సహోదరి కంటే ఈమె ఎక్కువగా లోటుపాటు కలిగి ఉంది. ఎక్కువ లోటుపాటు కలిగి ఉన్నట్టుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. కానీ తీర్పు తీరుస్తూ దేవుడు వాక్యము తెలియచేస్తుంటున్నది ఏంటంటే, మనం ఇతరులకు మనం తీర్పు తీర్చే వ్యక్తులమైతే ఆ తీర్పు మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొన్ని సందర్భాలలో మనం ఇతరులకు ఏదో చెప్పాలని, ఇతరులను ఏదో దిద్దాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మనల్ని మనం సరి చేసుకో, మనల్ని మనము చక్క చేసుకో. దేవుని వాక్యము తెలియచేస్తుంటున్నది మనం ఎప్పుడు అలా ఉండకూడదు. మరొక విషయము లేఖనాల్లో మనం పరిశీలన చేద్దాము. రాయబడి ఉంది, లూకా రాసిన సువార్త 6:37 వచనంలో ఒక చక్కటి మాట కనిపిస్తూ ఉంది. ఏమి అక్కడ రాయబడి ఉంది? యేసుప్రభు అంటూ ఉన్నాడు, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. తీర్పు మనము తీర్చే వాళ్ళంగా ఉంటే ఆ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ప్రకారముగా అక్కడ తీర్పు తీర్చింది, ఇదిగో దేవుడు ఆ తీర్పు నీకే రావాలా అంటూ ఉన్నాడు. అందుకని వాక్యం ఇక్కడ చెబుతూ ఉన్నది ఏంటో తెలిసిన, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మనల్ని గురించి తీర్పు తీర్చబడకూడదంటే మనం ఏమై ఉండాలో తెలిసిన, మనం ఎప్పుడు కూడా మన తీర్పు తీర్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మరో మాట, నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు అని రాస్తున్నాడు. కాబట్టి తీర్పు తీర్చే వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా మనం ఉండకూడదని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నది. మనల్ని మనము జాగ్రత్తగా మనం ఉండాలి. మనల్ని విమర్శించేవాడు ప్రభువే కనుక మనం జాగ్రత్తను కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 4:5 వచనంలో ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న ఆ భాగంలోనే 4:5 వచనం పరిశీలన చేద్దాం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. సమయము రాకమునుపు ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చువాడు ప్రభువే తీర్పు తీర్చువాడు. కొన్ని సందర్భాల్లో మనమే తీర్పు తీర్చడానికి కొరకే మనం సాహసిస్తూ ఉంటాం. అది వాక్యానుసారంగా తప్పు. స్పష్టంగా పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. ఆయన అటు తర్వాత రాయబడి ఉంది, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. చూస్తారా, మనకు తెలియని దానిని గురించి మనం తీర్పు తీర్చకూడదు. దేవుడు అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తీసుకొని వస్తాడు. మరుగ్గా ఉన్న దానిని దేవుడు వెలుగులోకి తీసుకొని వస్తాడు. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో
మనలో ఉన్న విషయాన్ని ఎదుటివాడు అర్థం చేసుకోకపోవచ్చు. ఎదుటివాడు అర్థం చేసుకోకపోయినా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా అపార్థం చేసుకొని మాట్లాడుతూ ఉండొచ్చు. దేవుని లేఖన భాగాల్లో మనం చూసినట్టయితే ఆ దినాలలో హన్న ప్రార్థించటానికి కొరకై దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ దైవజనుడి గురించి రాస్తూ ఉన్నాడు. దైవజనుడు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మత్తురాలగా ఉందనుకున్నాడు. అక్కడ నిజానికి అక్కడ ఆమె హృదయ వేదన తెలియడం లేదు, తెలుసుకోలేని స్థితిలో కనబడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే వాక్యాన్ని మనము చూసినట్టయితే ఆమె తెలియచేస్తుంటున్నది, నా ఆత్మను నేను కొమ్మరించుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించేసినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనము గమనించాలి. తొందరపడి ఎవరి విషయంలో కూడా మనం తీర్పు తీర్చేవారుగా మనం ఉండకూడదు. ఎవరి విషయంలో ఏలెత్తి చూపించే వాళ్ళంగా మనం ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యోబు తన స్నేహితులు కూడా ఏం చేసినారు? యోబు గురించి తీర్పు తీరుస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ ఏం జరిగిందో తెలియదు. అక్కడ యోబు చెబుతూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. చూడండి, ఆ విధంగా చేయడును బట్టి ఏం కలిగిందో తెలిసిన అక్కడ దేవుని కోపము ఆ యొక్క యోబు స్నేహితుల మీదకి వచ్చినట్టుగా వాక్యము తెలియచేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యముల్లో మరొక మాట లేఖనాల్లో చెప్తోంది. ఆ మాటను మనం పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడదు, తీర్పు తీర్చకూడదు. విరోధత్వం అనేది మనలో ఉండకూడదు. ఏలెత్తి చూపించే తత్వము, విమర్శించే తత్వం మనలో ఉండకూడదని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. మరొకటి అక్కడ రాయబడింది, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. చూసిరా ఎంత చక్కటి మాట రాస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. కనుక మనము సహోదరునికి విరోధముగా మనం తీర్పు తీర్చువారుగా, మాట్లాడువారుగా మనం ఉండకూడదని వాక్యం తెలియచేస్తూ ఉంటున్నది. అలా చేసినట్టయితే ధర్మశాస్త్రమునకే తీర్పు తీర్చువారమని వాక్యము తెలియచేస్తుంది. అంతేకాదు, నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు కాక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు కాక, దేవుని మాటలు నెరవేర్చే వ్యక్తివి కాకుండా న్యాయము విధించువాడవైతివి. ఏమని రాయబడింది? న్యాయము విధించువాడవైతివి. చూసిగా తీర్పరవైపోయిన ఆ స్థితిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా వారిలో ఒకటిగా నీవు ఉంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యం చెబుతూ నీవు నీ సహోదరునికి విరోధముగా నువ్వు మాట్లాడకూడదు. ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకూడదు. ఇది మాట్లాడటం దేవుని యొక్క వాక్య విరుద్ధమైన. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఎవరైనా మనల్ని విమర్శిస్తూ ఉన్నారు, విరోధంగా మాట్లాడుతున్నారా, వారు మాట్లాడినారని చెప్పి మనం మాట్లాడకూడదు. మనం కూడా మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యము తెలియచేస్తుంది, అలా మాట్లాడుతున్న వ్యక్తిది దేవుని వాక్యం అంటున్నది అది తప్పు అని. మనం అదే తప్పు మనం చేస్తామా? మనం అలా చేయకూడదు కదా. దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నది. మరొక మాట దేవుని లేఖనాల్లో మనం చూసినట్టయితే ఇక్కడ మరొక మాట కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో
14:3 చెబుతూ ఉన్నది, అక్కడ రాయబడి ఉన్నది, తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు. అంతేకాకుండా తిననివాడు తినువానికి తీర్పు తెచ్చకూడదు. ఏలేరుగా దేవుడు అతనిని చేర్చుకొనేను. కొంతమంది తినేవాడు తినేవాడిని కొంతమంది ఆ విధంగా తీర్పు తీర్చేవారిగా ఉంటారు. కొంతమంది ఆ విధంగా విమర్శించే వ్యక్తులుగా ఉంటారు. పాట పాడేవాడు పాట పాడనోని, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చేవాడు క్రమంగా రాని వ్యక్తిని, కొన్ని సందర్భాల్లో మనమే సరిగ్గా ఉన్నాము, ఇంకోటి సరిగ్గా లేదన్నట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం. అన్ని విషయాల్లో బాగున్నామనే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. దేవుని వాక్యం తెలియచేస్తుంటున్నది ఏంటో తెలుసా? ఆ దినాలలో దేవుని లోక రాసిన సువార్తలో ఒక సంఘటన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. ఆ భాగాన్ని మనం పరిశీలించేస్తాం. చూద్దాము. 18వ అధ్యాయము, లోక 18వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశీలించేద్దాం. ఇక్కడ ఒక పరిసయ్యుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ పరిసయ్యుడు నిలవబడి దేవుని సముఖంలో ప్రార్థన చేస్తుంటున్న ప్రార్థన మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇతడు ఏం చేస్తుంటున్నాడు? విమర్శిస్తూ ఉన్నాడు. ఈ సుంకరి పాపాత్ముడుగా అతన్ని తక్కువగా చేసి విమర్శిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాడు. ఇలాంటి ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రార్థన ఎదుటి వారిని విమర్శించే విధంగా ప్రార్థన చేస్తుంటారు, ఎదుటి వారిని తక్కువ చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎదుటి వారిని తృణీకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం అలా ఉండకూడదు, అలా చేయకూడదు. అలాగా ప్రార్థన చేయడం, దేవుడు అలాంటి ప్రార్థన ఇష్టపడేవాడు కాదు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడ్డు. ఈరోజు దేవుని వాక్యము తెలియచేస్తుంటున్నది, మనం తీర్పు తీర్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామా? మరొకసారి అక్కడ రాస్తూ ఉన్నాడు, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుద్ధుడు అయి ఉన్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏదైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయించున్నావు కావా? చూసిరా, దేవుని వాక్యము తెలియచేస్తుంది, మనం తీర్పు తీర్చే వ్యక్తులుగా ఉన్నట్టయితే ఆ తీర్పు మన మీదకి వస్తుందని దేవుని వాక్యము తెలియచేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ ఉంటాం, మనము అదే పని చేస్తూ ఉంటాం, అదే విధంగా జీవిస్తూ ఉంటాం, అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దావీదు కాలంలో, దావీదు జీవితంలో ఒక సంఘటన జరిగింది. దావీదు వ్యభిచారము చేసినట్టుగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటున్నది. దావీదు వ్యభిచారము చేసినప్పుడు అతడు తన పాపాన్ని కప్పుకోవటానికి ప్రయత్నం చేసినాడు. దేవుని వాక్యములో నుంచి దాన్ని పరిశీలించేస్తే అతడు యుద్ధానికి పోవలసిన వ్యక్తి యుద్ధానికి వెళ్ళలేదు. వెళ్ళకుండా అతడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? చూద్దాము. ఆ భాగాన్ని మనం పరిశీలన చేద్దాము. సమూయేలు గ్రంథంలో నుంచి ఆ భాగాన్ని మనం పరిశీలన చేసినట్టయితే అక్కడ కొన్ని విషయాలు మనకు స్పష్టంగా 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనాన్ని చదువుదాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను అని ఉంది.
చూడండి, దావీదు మొదటి వచనం ప్రకారముగా యుద్ధానికి వెళ్ళాల్సిన వ్యక్తి యుద్ధానికి వెళ్ళకుండా అతడు సాయంకాలమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచినాడే. ఆ టైంలో ఎవరైనా నిద్రపోతారా? కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ టైంలో లేచి ఏం చేస్తుంటున్నాడు? మిద్దె మీద నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీని చూసినాడు. చూచి అతడు ఏం చేసినాడో తెలుసా? హృదయములో ఒక చెడు ఉద్దేశమును హృదయంలోకి వచ్చి మోహపు చూపులు ఆమెను పిలిపించి ఆమెతో వ్యభిచారం చేయించినట్టుగా వాక్యం తెలియచేస్తుంది. ఆమె ఊరియా యొక్క భార్య, ఆమె మరొకరి భార్య. అతడు చేసిన పని అలాంటిది. దాన్ని కప్పుకోవటానికి కొరకై ప్రయత్నం చేసినట్టుగా వాక్యము తెలియచేస్తుంది. ఆమె గర్భము ధరించింది. ఆ విషయము దావీదు వరకు తీసుకొని వచ్చింది. దావీదు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో యుద్ధానికి ఇతడు వెళ్ళకపోయినా యుద్ధానికి వెళ్ళిన ఊరియాని మళ్ళా వెనక్కి రప్పించి ఏం చేసినాడో తెలుసా? అతడు ఆమె యొద్దకు తన ఇంటికి వెళ్ళమని చెప్పి ప్రేరేపించినాడు. కానీ అతడు వెళ్ళలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినాడు, తాగించినాడు, మత్తులో వెళ్తాడేమో అని, కానీ వెళ్ళలేదు. ఆఖరికి తన్ను కూడా చంపించడానికి వెన్ను తిరగలేదు దావీదు. ఇలా ఒకటి వ్యభిచారం చేసి ఉన్నాడు, రెండవది నరహత్య చేయబట్టానికి కారణమైనాడు. అయితే దేవుడు చూచి ఆ దినాల్లో ప్రవక్త ఇంటున్న నాతాను పంపించినాడు. దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అతనికి బుద్ధి చెప్పటానికి నాతాను ప్రవక్తను పంపించినప్పుడు నాతాను ఒక చక్కటి భాగాన్ని తెలియచేస్తుంటున్నాడు 12వ అధ్యాయంలో. ఆ 12వ అధ్యాయములో అతడు చెప్పుచుంటున్న ఆ భాగం అంతటిని దావీదు విన్నాడు. ఆ మాటలు మనం పరిశీలించేద్దామా? ఒకసారి మనం ఆ భాగాన్ని మనం చదువుదాము. 2వ వచనం చదువుదాము. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఒక దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు కొట్లను కలిగి ఉండెను. ఆ ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు కొట్లు ఉన్నాయంట. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఉన్న ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయేను. బాగా అర్థం చేసుకున్నాము. ఈ భాగమంతా పరిశీలించేస్తే దావీదు ఏ స్థితిలో ఉన్నాడో మనం చూడగలుగుతూ ఉన్నాం. నాతాను ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ధనికుణ్ణి ఒక దరిద్రుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనికుడికి విస్తారమైన పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అతనికి కావలసినవన్నీ ఉన్నాయి. కానీ ఆ యొక్క దరిద్రునికి ఒకటి ఉందట, ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల మాత్రమే ఉంది. దాన్ని ఎంత ప్రేమగా పెంచుకున్నాడో వివరంగా తెలియచేసినాడు నాతాను ప్రవక్త. తన బిడ్డగా, తన యొక్క బిడ్డలతో పాటు అంతగా చక్కగా తను ఒక గొర్రెలాగా కాక దానిని కూడా తనదిగా తాను ఎంతో ప్రేమిస్తూ పెంచుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ ధనికుని ఇంటికి, ఆ ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక బంధువు వచ్చినాడు. అతనికి భోజనం పెట్టడానికి తనకి విస్తారమైన గొర్రెలున్నా పశువులున్నా వాటిలో నుంచి పెట్టలేదు. కానీ ఎంతో ప్రేమగా సాకిన ఆ గొర్రెని తీసుకొని వచ్చి వధించి వానికి భోజనం పెట్టినాడు. ఈ విషయము దావీదుకు చెప్పినాడు.
దావీదుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసినాడు తెలుసా? అక్కడ తీర్పు తీర్చినట్లుగా వాక్యం చెబుతుంది. ఎందుకు ఈ మాటలు నేను ఇంతవరకు చెప్తున్నానంటే, దావీదు తీర్పు తీరుస్తుంటున్నాడు. ఏ తీర్పు తీరుస్తుంటున్నాడో తెలుసా? ఆ భాగాన్ని మనం పరిశీలన చేద్దాము. ఆ భాగంలో ఏం రాస్తూ ఉంటున్నాడు? దావీదు ఈ మాటలు విని 5వ వచనములో ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. అతని కోపం వచ్చి చెప్తుంటున్నాడు, మరణ పాత్రుడు, ఇంత పనిచేస్తాడా అని చెప్పి అతని కోపముతో తానే తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరొక విషయం చెప్తుంటున్నాడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలని నాతానుతో అనేది. ఒకదాని బదులు 4గా ఇవ్వాల. కనికరము లేకుండా చేసినాడు. ఈ మాటలన్నీ వినిన తర్వాత దావీదు తీర్చిన తీర్పు చొప్పున ఈ నాతాను ప్రవక్త అంతయు విని ఏమన్నాడు తెలుసా? అక్కడ రాయబడింది 7వ వచనములో, నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఆ మనుష్యుడు ఎవరో కాదు, నీవేనైనా ఆ మనుష్యుడువు. ఇప్పుడు దావీదు తనకు తానుగా ఏం చేసుకుంటున్నాడు? అక్కడ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దావీదు ఈ స్థలములో తన చేసిన తప్పు తనకు కానరావడం లేదు, కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా కూడా ఎవరికి తెలియదు కదా అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవునికి తెలియదా? అతను చేసిన తప్పు దేవుడు ఎరగడా? దేవుడు చూసి ఉన్నాడు. దేవుడు దాని విషయంలో దేవుడు చూడని వ్యక్తిగా లేడక్కడ. నాతాను ప్రవక్తను పంపించినాడు. పరిశీలించేస్తాం దేవుని యొక్క వాక్యాన్ని. ఆ మనుష్యుడు, ఆ దావీదు తనకు తానుగా తీర్పు తీర్చుకున్నాడు. కొన్ని సందర్భాలు మనము చేసిన తప్పును దాచిపెట్టుకొని అవివేకంగా కొన్ని సందర్భాలు ఇతరులకు తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తీర్పు అది మన జీవితంలో మనంగా తీర్పు తీర్చుకునే వారం అయిపోతాం. అతడు ఏ విధంగా తీర్పు తీర్చుకున్నాడు అదే విధంగా తన జీవితంలో జరిగినట్లుగా దేవుని లేఖనాల్లో వల్ల అటు తర్వాత మనం చదివితే మనకు కనిపిస్తుంది. కానీ అతడు మరణపాత్రుడు కాలేదు. కానీ దేవుడు అతడు మరణించుకున్నట్టు తన పాపాలు క్షమించినాడు. కానీ అతడు శిక్షను మాత్రం అతని నోటార చెప్పుకున్నట్టుగా అతని జీవితంలో అనుభవించినాడు. ఈరోజు తీర్పు తీర్చే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఇతరులను విమర్శించే వ్యక్తిగా నీవు ఉండద్దు, సాహసించద్దు. ఈరోజు దేవుని సముఖంలో పరిపూర్ణంగా నీవు దేవునికి ఎదుట సరిగ్గా ఉన్నావో లేదో నీవు వాక్యపు వెలుగులో సరిచేసుకో. మన మొదట్లో కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్టుగా ఆ భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు నన్ను విమర్శించా. నిజంగా మనల్ని విమర్శించువాడు దేవుడే. మనలో ఉన్న లోటుపాటు చూపించగలిగిన వాడు దేవుడే. అందుకని దావీదు మహారాజు ఆఖరిగా ఒక చక్కటి మాట చెప్తుంటున్నాడు. ఆ భాగాన్ని చదువుతాం. 139వ కీర్తన, 139వ కీర్తన. ఆ భాగంలో దావీదు ఒక చక్కటి మాట అంటున్నాడు. ఈరోజు నీవు అలాంటి స్థితిలో ఉన్నావో లేదో నీవు గుర్తించు. ఆఖరి భాగాన్ని మనం పరిశీలన చేద్దాము. 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయములను తెలుసుకును. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును. చూసిరా, దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నేను ఎట్లున్నానో
నా హృదయం ఎలా ఉందో, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో అయ్యా తెలుసుకో తండ్రి. ఎందుకో తెలుసా? దాని కింద వచనంలో రాస్తున్నాడు, నీ ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గములో నన్ను నడిపింపు. అంటే ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో అంటే కొన్ని సందర్భాల్లో మనలోని తప్పుదములు మనకే తెలియని స్థితిలో ఉంటాం, మనమే ఎరుగని స్థితిలో ఉంటాం. మనం చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుడే ఈ కార్యం చేసినాడు అనిపిస్తుంది. నేను దేవుడి చిత్తానుసారంగా మాట్లాడినాను అనిపిస్తుంది, దేవుడి చిత్తానుసారంగా జీవించినాను అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది తప్పు అన్న విషయాన్ని ప్రభువే నీకు తెలియచేసేవాడిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు అదే మాట, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో దాన్ని చూడు, నన్ను నిత్య మార్గములో నడిపించు. ఎప్పుడు కూడా దేవుని సముఖములో, దేవుని ఎదుట నిన్ను నీవు సరిచేసుకో, వాక్యపు వెలుగులో సరిచేసుకో. ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిలింపచేస్తాడు. దావీదు ఎప్పుడు ఆ పాపము చేసినాడు, ఎప్పుడు తన మీదికి ఆ తీర్పు వచ్చిందో అటు తర్వాత తన బ్రతుకు కాలంలో ఎప్పుడు ఆ తప్పు చేయలేదు, ఎప్పుడు ఆ తప్పు చేయలేదు. వాక్యం ఏం తెలియచేస్తుందో తెలుసా? దావీదు తన మరణం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఆ పాపం చేయడానికి ఒక సాహసించలేదు. తను సరిచేసుకున్నాడు. కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లినాడు. దావీదు వర్ధిల్లింపులోని రహస్యం ఏంటో తెలుసా? అతడు తీర్పు తీర్చే వ్యక్తిగా కాక, ఇతరుల మీద నేరం మోపే వ్యక్తిగా కాక, తను తాను సరిచేసుకోవటానికి ప్రయత్నం చేసినాడు. ఈరోజు నువ్వు కూడా అలా ఉండటానికి ఒకటి ప్రభు సన్నిధానంలో సిద్ధపడు. ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని, మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రం. మీరు మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి వందనాలు. మా హృదయంలో మీ మాటలు ఉంచి మేము అవిధేయులం కాక విధేయులుగా నడుచుకునే కృపను దయచేయండి తండ్రి. మా ప్రియులందరినీ దర్శించి ఈ విధంగా నా ప్రభా మీ లేఖనాలు దేవా మీరు చక్కగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ దినాల్లో చాలా మంది ఒకరికొకరు తీర్పు తెచ్చుకుంటూ, ఒకరి మీద ఒకరు ఏలిత్తి చూపించుకుంటూ వారికి వారే పాడైపోతూ ఉన్నారు. ప్రభా అలాంటి స్థితి ఎవరిలో ఉండకుండా హృదయాన్ని ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడుగా మీ వైపు చూసి దేవా మేము ముందుకెళ్ళటానికి కృపను చూపించి మహిమ పొందమని మా ప్రియుల కుటుంబాలను దీవించండి, వర్ధిల్లింపచేయండి. దావీదు అంతకంతకు వర్ధిల్లినాడు. వింటున్న బిడ్డలందరూ కూడా వర్ధిల్లుదురు కాక యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు చక్కటి లేఖన భాగాల్లో నుంచి మనతో దేవుడు మాట్లాడి ఉన్నాడు కనుక దేవుని మాటలకు మనం పరిపూర్ణంగా మనం లోబడి తీర్పు తెచ్చడానికి మనం సాహసించుకున్నాం. మనల్ని మనం జాగ్రత్తగా కలిగి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక.